నవసమాజ నిర్మాతలైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వందనం. భావి భారత ఆశాకిరణాలైన విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనకిష్టమైనటువంటి 8వ తరగతి జీవశాస్త్రం పాఠ్యపుస్తకంలోని విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి పాఠంలోని విజ్ఞాన శాస్త్రం సంబంధిత పాఠ్యాంశాలను గురించి నేర్చుకుందాం. ఈ విశ్వం అనంతమైనది. అనంతమైన అద్భుతమైన ఈ విశ్వంలో వేలాది సంవత్సరాలుగా వందలాది మంది శాస్త్రవేత్తలు అహోరాత్రులు కృషి చేసి ఎన్నో అద్భుత ఆవిష్కరణలను కనిపెట్టడం జరిగింది. అటువంటి అద్భుత ఆవిష్కరణల ఫలితమే ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నటువంటి ఈ నూతన విజ్ఞాన ప్రపంచం. విద్యార్థులు, ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్ర ఫలితంగా ఏర్పడ్డటువంటి కొన్ని అద్భుతాలను మనం ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో మనం వినియోగిస్తున్న సౌకర్యాలను ఆది మానవునితో పోల్చి చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది మేధావుల మెదళ్లలో రేకెత్తిన ఆలోచనల ఫలితంగానే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, అంతరిక్ష వాహనాలు, సంకరజాతి ఆహార ధాన్యాలు, రోబోటిక్స్, వైద్యం, వైద్య పరికరాలు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, టెలివిజన్లు, భారీ యంత్రాలు, మోటార్ వాహనాలు, కెమెరాలు, విమానాలు, హెలికాప్టర్లు, శాటిలైట్లు మొదలైనవన్నీ రూపుదిద్దుకున్నాయి. పిల్లలు, ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటో దాని నిర్వచనం ఒకసారి చూద్దాం. మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి, దాని పూర్వపరాలను అవగాహన చేసుకోవడానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలతో, ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలను అన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం, సైన్స్ అనవచ్చు. విజ్ఞాన శాస్త్రం నిర్వచనాన్ని మరోలా చెప్పుకోవాలంటే, విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ప్రక్రియ. మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడం. విజ్ఞాన శాస్త్రం ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఒక పరికరంలా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను, నిజాలను, కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గాన్ని విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్ర ఫలితాలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో ఒకసారి చూద్దాం. టెక్నాలజీ ఉపయోగంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో టీవీ ద్వారా విద్యార్థులకు డిజిటల్ పాఠాల బోధన నిర్విరామంగా నిర్వహింపబడుతూ ఉంది. విద్యార్థులు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే పాఠ్య బోధన కూడా ఆ డిజిటల్ సేవలలో భాగమే కదా. ఈ విధంగా మనం పాఠశాలల్లో ప్రతిభావంతమైన బోధనాభ్యసన ప్రక్రియలను, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సైన్స్లో భాగంగానే నిర్వహించుకుంటున్నాం అని చెప్పవచ్చు. ఈ వీడియో చూడండి. పంట పొలాల్లో తక్కువ నీటితో ఎక్కువ పంట విస్తీర్ణం సాగుకు ఆధునిక డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయ సాగు విధానాన్ని ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలోని చాలా చేలల్లో, తోటల్లో విరివిగా వాడుతున్నారు. వర్షపాతం తక్కువగా మరియు అతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ విధానం మన రైతన్నలకు వరంలా మారింది. శాస్త్రవేత్తల కృషి ఫలితంగా ఈరోజు అనేక వ్యాధులకి వాటిని నయం చేయటానికి చాలా రకాల మందులు
శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. ఆ మందుల యొక్క ప్రభావం మూలంగా వ్యాధులు నయం కావడం చూస్తూనే ఉన్నాం. విద్యార్థులు, మీరు కూడా నిత్య జీవితంలో విజ్ఞాన శాస్త్రం యొక్క ఫలితాలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో ఒక్కసారి ఊహించుకోండి. మన నిత్య జీవితంలో ఈ ఆధునిక ప్రపంచం విజ్ఞాన శాస్త్ర ఫలితాలను ఏ విధంగా ఉపయోగించుకుంటుందో ఒక్కసారి చూద్దాం. వివిధ ఆవరణ వ్యవస్థల్లో నివసించే జీవజాతుల గురించి, అంటే చెట్ల మీద నివసించే కాకులు, అడవులలో తిరిగే పులులు, నీటిలో ఉండే చేపలు, మట్టిలో ఉండే వానపాములు, ఇలా ఎన్నో రకాల జీవుల ప్రవర్తనను పర్యావరణ శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. భూమి పొరల నుండి బయటపడే శిలాజాలు, ఖనిజాల గురించి తెలుసుకునేందుకు భూగర్భ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు. వీరిద్దరూ ప్రకృతిలో దాగి ఉన్న క్రమానుగతాలను తెలుసుకునేందుకే కృషి చేస్తుంటారు. ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే ఖగోళ శాస్త్రవేత్తలు వాతావరణంలోకి బెలూన్లను పంపి వర్షాల మరియు మేఘాల సమాచారాన్ని వివరించే వాతావరణ శాస్త్రవేత్తలు వీరంతా నిరంతర పరిశోధకులే. ఎలాంటి ఫలితాలు చిట్ట చివరగా వస్తాయో చూడడానికి వివిధ ఉష్ణోగ్రతల వద్ద రసాయన చర్యావేగాలను పరిశీలించే రసాయన శాస్త్రవేత్తలు కృషి చేస్తారు. వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల వేగాలను కొలిచే అనుభౌతిక శాస్త్రవేత్తలు, వివిధ ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించే జీవశాస్త్రవేత్తలు, వాటి ప్రవర్తనా క్రమాన్ని కనుగొనడానికి ఒక క్రమ పద్ధతిలో ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. ఒక పరిశోధకుడు రోగాలకు కారణాలను అన్వేషిస్తే మరొక పరిశోధకుడు దానిని నివారించే మందులు కనిపెడతాడు. ఇంకొకరు వైద్యం చేసేందుకు ఉపయోగించే పరికరాలు, యంత్రాలు కనుగొంటారు. అంటే శాస్త్రవేత్తలు ఒకరి పరిశోధన ఫలితాలను ఆధారంగా చేసుకుని మరొకరు నూతన అంశాలను కనుగొంటారన్నమాట. పైన తెలిపిన ఉదాహరణలు శాస్త్రీయంగా పరిశీలించడమే కాక ప్రయోగాత్మకంగా నిర్ధారించుకోవడం కూడా ఉంటుంది. తెల్లకోటు ధరించి ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు ప్రజలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకునే క్రమంలో శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశీలించడం, పరిశీలనలను నమోదు చేయడం, వాటిని విశ్లేషించడం ద్వారా ప్రకృతి నియమాలను విపులంగా అర్థం చేసుకోవడంలో ఒక క్రమ పద్ధతిని పాటిస్తారు. ప్రకృతిని మరింత మెరుగ్గా, అర్థవంతంగా వివరించడానికి గతంలో కనుగొన్న సూత్రాలు, సిద్ధాంతాల వంటి పాత భావనలకు బదులుగా కొత్త భావనలకు ఆవిష్కరించడం శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. పిల్లలు, ఇప్పుడు మనం విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో పాలుపంచుకున్నటువంటి శాస్త్రవేత్తల చిత్రాలను ఒకసారి చూద్దాం. పిల్లలు చూస్తున్నారా? మనకు కనబడుతున్న ఈ శాస్త్రవేత్తలందరూ ఎన్నో నూతన ఆవిష్కరణలు చేసి మానవాళికి ఎనలేని సేవలు చేశారు. వందల కొద్ది శాస్త్రవేత్తలు అహోరాత్రులు కృషి చేసి అనేక కొత్త ఆవిష్కరణలకు కారణభూతం కావడం జరిగింది. ఇప్పుడు శాస్త్రం అంటే ఏమిటి? దాని నిర్వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. శాస్త్రం అనే పదం సెన్షియా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సెన్షియా అంటే జ్ఞానం అని అర్థం. అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్ అన్నమాట. ప్రకృతిలో జరుగు విషయాలను వివరించడానికి
పరిశీలనలను, ప్రయోగాలను శాస్త్రవేత్తలు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం, శాస్త్రవేత్తల వ్యక్తిగత దృక్పథం గురించి తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేయాలని తాపత్రయపడుతుంటారు. చాలా సందర్భాల్లో శాస్త్రవేత్తలు ఇంతకు ముందు కనుగొన్న అంశాల మీదనే తిరిగి ప్రయోగాలు చేస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారు? వారు చేస్తున్నది ఏమిటంటే కొత్త ఆలోచనలను పరీక్షించుకోవడానికి ప్రయత్నించడం లేదా పాత భావనలను తోసిపుచ్చడం ద్వారా కొత్త విషయాలను కనుక్కోవడానికి కృషి చేయటం. దీనివల్ల శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్ర చరిత్రలో స్థానం సంపాదించిన వారు అవుతారు. ఇలా కనుగొన్న నూతన భావనలు మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి. ఉదాహరణకు ప్లూటోను మనం ఇంతకాలం వరకు ఒక గ్రహంగా గుర్తించాం, కానీ నూతన పరిశోధనలు అది గ్రహం కాదని నిర్ధారించాయి. అలాగే కడుపులో అల్సర్లకు ఆహారపు అలవాట్లు వ్యాకులత కారణమని అనుకుంటుండే వాళ్ళం, కానీ దీనికి బ్యాక్టీరియా కారణమని నేడు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒకసారి ఐన్స్టీన్ గారిని ఎంతసేపు ప్రయోగశాలలోనే కాకుండా కాసేపు మీ మనసుకు హాయిగా అనిపించే ప్రదేశానికి వెళ్ళండి అని డాక్టర్ సలహా ఇచ్చాడు. అప్పుడు ఐన్స్టీన్ మళ్ళీ తన ప్రయోగశాలకి వెళ్ళి కూర్చున్నాడు. అంటే శాస్త్రవేత్తలకు పరిశోధనలు చేయటంలోనే తృప్తి కలుగుతుందన్నమాట. శాస్త్రవేత్తలకు పరిశోధనల పైన ఎంత మక్కువ ఉంటుందో చూశారు కదా. మీలో ఎంతమంది బాల శాస్త్రవేత్తలు అవుతారో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం, శాస్త్రవేత్తల యొక్క సామాజిక దృక్పథం గురించి చెప్పుకుందాం. విజ్ఞాన శాస్త్రం సామాజిక దృక్పథాన్ని గురించి ఆలోచిస్తే విజ్ఞాన శాస్త్రానికి, సమాజానికి ఎటువంటి అవినాభావ సంబంధం ఉందో మనకు అర్థమవుతుంది. శాస్త్రవేత్తలు తమ జీవితకాల అమూల్యమైన సమయాన్ని సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణల కోసం త్యాగం చేస్తుంటారు. నూతన జ్ఞానాన్ని అభివృద్ధి చేసి ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలని శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ భావిస్తారు. వారి భావనలకు అనుగుణంగానే వారు సమాజ హితం కోసం కొత్త విషయాలు కనుగొంటారు. జన్యు శాస్త్రవేత్తలు కొన్ని లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి ఎలా సంక్రమిస్తాయో అవగాహన కలిగిస్తారు. జీవశాస్త్రవేత్తలు వ్యాధులు వ్యాప్తి చెందే మార్గాలను తెలుపుతారు. ఈ రెండూ కూడా సామాన్య మానవులు మంచి జీవితాన్ని గడపడానికి దోహదం చేస్తాయి. భూగోళ వాతావరణ శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి అనేక నూతన నమూనాలను తయారు చేస్తారు. భూకంపాలను, కొండ చర్యలు విరిగిపడడాన్ని, అగ్నిపర్వతాల విస్ఫోటనాన్ని గురించి పరిశీలించడం ద్వారా శతాబ్దాలుగా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొంటూ శాస్త్రవేత్తలు సమాజ సేవ చేస్తారు. ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని అభివృద్ధి చేయటానికి చాలామంది శాస్త్రవేత్తలు ప్రకృతి వనరులైన పెట్రోలియం, ఖనిజాలను కనుగొనడం లేదా పునరుత్పత్తి చేయడంలో సరైన సమర్థవంతమైన మార్గాల కోసం అన్వేషిస్తారు. వృక్ష శాస్త్రవేత్తలు ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు, పండ్ల మొక్కలు కనుగొనడం ద్వారా తక్కువ ధరల్లో ప్రజలందరికీ పోషకాహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారు. సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రసాయన శాస్త్రవేత్తలు కొత్త రకమైన రసాయన పదార్థాలను అభివృద్ధి చేస్తారు. అలాగే భౌతిక శాస్త్రవేత్తలు అతివాహకత, సూపర్ కండక్టివిటీ వంటి
కొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నారు. వీటన్నింటి వలన సమాజంలో ఆర్థిక పరిపుష్టి జరుగుతుంది. ఆధునిక ప్రపంచంలో ఒక సమాజం యొక్క ఎదుగుదల ఆర్థిక పోటీపైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అంటే భవిష్యత్తుకు కావలసిన ఆర్థిక వనరులను పెంపొందించుకునేందుకు పెట్టుబడి పెట్టడమే అవుతుంది. శాస్త్రవేత్తలు నిరంతరంగా కొత్త పరిశోధనలు చేసి నూతన విషయాలు, సిద్ధాంతాలు కనుగొంటారు. కాబట్టి సైన్స్ ద్వారా ఏర్పడ్డ జ్ఞానం నిరంతరంగా మార్పు చెందుతుంది. అటువంటి మార్పుల వలన ప్రకృతిని అవగాహన చేసుకునే క్రమంలో ముందడుగు వేస్తాం. ఇది సాధించాలంటే మనకున్న ఆలోచనలు సరైనవో కాదో తెలుసుకునేందుకు తరచూ మనని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. పరిశోధనల ఫలితంగా సిద్ధాంతాలు వస్తాయి, పోతాయి, లేదా కాలానుగుణంగా మార్పు చెందుతాయి. పాత ఆలోచనలను ప్రశ్నించినప్పుడు కొత్త నిదర్శనాలు కనుగొనబడతాయి. కార్ల్ పాపర్ మాటల్లో చెప్పాలంటే సరిదిద్దబడిన తప్పుల చరిత్రనే సైన్స్ అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా నేను ప్రతి సంవత్సరం గత సంవత్సరం రాసిన దాన్ని మారుస్తుంటాను అని చెప్పాడు. శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశీలించి కొన్ని నియమాలను, రహస్యాలను కనుగొంటారు. ఈ ఆవిష్కరణలపై ఆధారపడి చాలా రకాల నూతన విషయాలు రూపుదాల్చుకుంటాయి. ఈ నూతన విషయాలను బయటపెట్టడంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. వీరు అనుసరించిన ఈ విధానాన్ని శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ అంటాం. పిల్లలు, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎలా పనిచేస్తారు, వారి యొక్క శాస్త్రీయ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో చూద్దాం. శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలకు, ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇస్తారో, పరిష్కరిస్తారో తెలుసా? వారు కొన్ని క్రమ పద్ధతులను వినియోగిస్తారు. దీనినే శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ అంటారు. శాస్త్రీయ పద్ధతి అనేది ప్రణాళిక ఏర్పాటుకు, అధ్యయనానికి ఉపయోగపడుతుంది. శాస్త్రీయ పద్ధతిలో ఈ క్రింది సోపానాలు ఉంటాయి. సోపానం 1, పరిశీలన, ప్రశ్నలు అడగడం. పరిశీలన కోసం మీ జ్ఞానేంద్రియాలను వినియోగించుకోవడం, మీరు సమాధానం తెలుసుకోవాలనుకుంటున్న ఏదైనా ఒక ప్రశ్నను రాసుకోవడం, మీ ప్రశ్నకు సంబంధించి ఇప్పటికే మీకు ఏమి తెలుసునో రాసుకోవడం, మీకు ఏ ఇతర సమాచారం అవసరమో నిర్ణయించుకోవడం, మీరు నిర్ణయించుకున్న అంశం గురించి ఎక్కువ సమాచారం కోసం పరిశోధన చేయడం. సోపానం 2, పరికల్పనను రూపొందించుకోవడం. పరీక్షించడానికి వీలున్న సాధ్యమయ్యే సమాధానాన్ని పరికల్పన, హైపోథెసిస్ అంటాం. మీ ప్రశ్నకు అవకాశం ఉన్న సమాధానం లేదా పరికల్పనను రాసుకోవడం. మీ పరికల్పనను పూర్తి అర్థవంతమైన వాక్యంలో వ్రాయడం. సోపానం 3, ప్రయోగం కోసం ప్రణాళిక. చరరాశులను నియంత్రిస్తూ పరికల్పనలను పరీక్షించే మంచి ప్రయోగాన్ని నిర్ణయించుకోవడం. పరిశోధనా ఫలితాన్ని ప్రభావితం చేసే అంశాలను చరరాశులు, వేరియబుల్స్ అంటాం. చరరాశులను అవసరానికి అనుగుణంగా మార్చుకోవడం. మీరు పరీక్షించడానికి
అనుసరించే సోపానాలను వ్రాసుకోవడం. మీకు అవసరమయ్యే పరికరాల జాబితాను తయారు చేసుకోవడం. సమాచారాన్ని ఎలా సేకరించాలో, ఎలా నమోదు చేయాలో నిర్ణయించుకోవడం. సోపానం 4. ప్రయోగ నిర్వహణ. రాసుకున్న సోపానాల ప్రకారమే పనిచేయడం. జాగ్రత్తగా పరిశీలిస్తూ కొలతలను నమోదు చేయడం. గమనించిన ప్రతి మార్పును నమోదు చేయడం. సమాచారాన్ని క్రమ పద్ధతిలో ఉంచడం. సోపానం 5. నిర్ధారించడం, ఫలితాల ప్రదర్శన. మీరు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం. సమాచారాన్ని పట్టికలు, చార్టులు, గ్రాఫ్ల రూపంలో ప్రదర్శించడం. చివర ఫలితాన్ని రాయడం. మీ పరికల్పనను ఫలితంతో పోల్చి చూసి విశ్లేషించడం. మీ పరికల్పన సరైనదేనా కాదా నిర్ణయించుకోవడం. ఇప్పుడు మనం చెప్పుకున్న విజ్ఞాన శాస్త్రం పాఠ్యాంశంలోని అభ్యసన క్రమాలను మెరుగుపరుచుకుందాం. మీకు మూల్యాంకనంలో భాగంగా 3 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ ఇంటి వద్ద వెళ్ళి అభ్యసనం చేయగలరు. 1. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? 2. విజ్ఞాన శాస్త్రం వలన కలిగే లాభాలను రాయండి. 3. సైన్స్ వలన వ్యవసాయ రంగానికి కలిగే లాభాలను రాయండి. ఇంతవరకు మనం ఈరోజు డిజిటల్ పాఠాల్లో భాగంగా విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, దాని సంబంధిత పాఠ్యాంశాల గురించి నేర్చుకున్నాం కదా. తర్వాతి పాఠంలో మరికొన్ని ఆసక్తికరమైన విజ్ఞాన శాస్త్ర అంశాల గురించి తెలుసుకునేందుకు మళ్ళీ ఇదే డిజిటల్ తరగతుల్లో కలుద్దాం. నమస్కారం.